ప్రకాశం జిల్లాలో నిర్మాణం పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టుని సీఎం జగన్ ప్రారంభించడంపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టును బీజేపీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. వెలుగొండ రెండో టన్నెల్ నిర్మాణం పూర్తి కాకుండానే సీఎం జగన్ ప్రారంభించడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద సీఎం జగన్ ఆవిష్కరించిన పైలన్ వద్ద జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ నిర్మాణం పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి సీఎం జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని లంకా దినకర్ పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, మార్కాపురం ప్రత్యేక జిల్లా ఇస్తామని చెప్పి మోసం చేసి వేలాదిగా ఓట్లు ఇక్కడ దండుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రజలకి కన్నీళ్లు మిగిల్చారు, కన్నీళ్లు కరగళ్లుగా మిగిల్చారు. ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే ఎక్కడ పని అక్కడ పెండింగ్ ఉంది. ఏ మాత్రం కూడా పురోగతి లేదు. పురోగతి లేని ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రజలు ఏదైతే అధోగతి పాలవుతున్నారో పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ప్రజలు పట్టించుకోకుండా అబద్దాలు ప్రచారం చేస్తూ రాష్ట్రంలో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందిస్తున్నారు రేపు నుంచి అనే మాట మాట్లాడారు. ఏ విధంగా ఏదైతే దొనకొండలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఇప్పుడు వరకు అక్కడ భూమినే ఆయన అందించలేదు, కనీసం నిందులో భూమి అందించలేదు, అక్కడికి నీరు ఇచ్చేస్తున్నామని అబద్ధ ప్రచారం చేశారు. ఇవన్నీ వాస్తవాన్ని ప్రజలకి బహిర్గతపరచడానికి నిజ నిర్ధారణ కమిటీ రావడం జరిగింది. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తారు.